ఏ ప్లైవుడ్ ఎక్కడ వాడాలి, ఏ క్వాలిటీ ఎక్కడ వాడాలి, ఎక్కడ కాస్ట్ కటింగ్ చేసుకోవాలి, ఎక్కడ అమౌంట్ అనేది పెడితే చాలా మంచిది అనేది కస్టమర్ కి సరైన గైడెన్స్, వాళ్ళ బడ్జెట్ ని నేను మేనేజ్ చేయాలని నా కోరిక. రైట్. కొన్ని కుక్కర్ లో పెట్టి చూస్తారు కదా. అవునండి. అదేంటి సార్ అది? సార్ యాక్చువల్లీ ఇదే ప్లైవుడ్. ఇదేంటంటే మనకి ప్లై అనేది కుక్కర్ లో 100 విజిల్స్ మనం స్టీమ్ చేసినా కూడా ప్లై అనేది దీనికి ఏవి డ్యామేజ్ కాదనేది కంపెనీ చేస్తుంది. కంపెనీ ఛాలెంజ్. మీరు ఇంటీరియర్స్ చూస్తూ అలాగే ప్లైవుడ్ కానీ ప్లైవుడ్ మెటీరియల్స్, ఇంటీరియర్ కావాల్సిన మెటీరియల్స్ అన్ని బడ్జెట్ లో చూడాలనుకుంటే మాత్రం ఒకటే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో నేనున్నాను అండ్ నాతో పాటు ఓనర్ ఉన్నారు. ఎందుకు ఇది బడ్జెట్ ప్లేస్ లేదా మీరు డబ్బు ఆదా చేసుకునే ప్లేస్ అని నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎగ్జాంపుల్ ఇంటీరియర్స్ కోసం లోన్స్ తీసుకునే వాళ్ళు 100 మంది ఉన్నారు. అంటే కార్పెంటరో ఎవరో ఏదో పాపం మెటీరియల్ మంచిదని వాళ్ళు సజెస్ట్ చేస్తారు అండ్ అక్కడ అవసరం లేకపోయినా వాడుతుంటారు. కరెక్టా సార్? ఇక్కడ మనకి అన్ని డీటెయిల్ గా చెప్పి మీరు ఇది తీసుకోండి, మీ ఇంటికి ఇది బాగుంటది, మీ షాప్ కి అయితే ఇది బాగుంటది, మీ హాస్పిటల్ కి అయితే ఇది బాగుంటది, ఇలా అన్ని ఉన్నాయి. మీరు ఒకసారి చూడొచ్చు. అండ్ ఇక్కడ చాలా సామాన్లు ఉన్నాయి కదా, ఇవన్నీ డెలివరీకి వెళ్ళేవండి. సో మీరు వరి అవ్వకుండా ఈ వీడియోని చూస్తే మీరు లక్షలు ఆదా చేసుకోవడం గ్యారంటీ. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియోని మిస్ అవ్వకండి. ప్లైవుడ్స్ కానీ ఇంటీరియర్ మెటీరియల్ కానీ చూస్తుంటే ఆల్ టాప్ టు 1 టాప్ టు 10 అన్ని ఇక్కడ దొరికేస్తాయి. సార్ మన షాప్ పేరు ఏంటి, మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాం? ఫస్ట్ సార్ మన షాప్ పేరు శ్రీ కార్తికేయ ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్. మన స్టోర్ వచ్చేసరికి బాచ్పల్లి సాయి అండ్ రాక్ కాలనీలో ఉందన్నమాట. ఓకే, మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాం? మనం ఓన్లీ ఇంటీరియర్ కి సంబంధించిన మెటీరియల్స్ మాత్రమే సేల్ చేస్తాం. లైక్ ప్లైవుడ్, లామినేట్, ఎక్రిలిక్, గమ్, జనరల్ హార్డ్వేర్ ప్రతిదీ కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే చిన్న స్క్రూ దగ్గర నుంచి ప్లైవుడ్ వరకు ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది. రైట్. సో ఎందుకంటే ఇంటీరియర్ ఎవరైతే కొత్తగా ఫ్లాట్ తీసుకుంటారో వాళ్ళకి ఏంటంటే ఒకటే ఒక 1 స్టాప్ సొల్యూషన్ లాగా ఇంటీరియర్ ప్రొడక్ట్ కోసం మళ్ళీ ఇంకో షాప్ కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ కూడా అతి తక్కువ ప్రైజెస్ లో ఇచ్చేస్తాం. ఇప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, కుసుమ్ సిటీలో బోల్డ్ ఉన్నాయి, ప్లైవుడ్ షాప్లు ఉన్నాయి, ఇంటీరియర్ కావాల్సినవి ఉన్నాయి, వై కార్తికేయ ఈ షాప్ కి ఎందుకు రావాలి, ఎందుకు వీడియో చూడాలి? సార్ ఈ షాప్ జనరల్ గా మాక్సిమం కాన్సన్ట్రేట్ చేసేది మిడిల్ క్లాస్ పీపుల్ కోసం. సో ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళ ఇంటి కోసం ఆల్రెడీ హోమ్ లోన్ తీసుకుని ఉంటారు. మళ్ళీ ఇంటీరియర్ కోసం మళ్ళీ దాన్నే టాప్ అప్ చేసి ఇంకా ఎక్స్ట్రా లోన్ తీసుకుని మరీ ఇంటీరియర్స్ చేయిస్తారు. సో ప్లైవుడ్ గురించి వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు తీసుకున్న అమౌంట్ అన్నెసెసరీగా ఖర్చు అయిపోవడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది అనేది ఫేస్ చేస్తారు. సో అందుకోసమనే నేను ఆల్రెడీ ఇంటీరియర్ ఫీల్డ్ లో ఉండి ఆల్రెడీ వర్క్స్ చేయించున్నాను కాబట్టి ఏ ప్లైవుడ్ ఎక్కడ వాడాలి, ఏ క్వాలిటీ ఎక్కడ వాడాలి, ఎక్కడ కాస్ట్ కటింగ్ చేసుకోవాలి, ఎక్కడ అమౌంట్ అనేది పెడితే చాలా మంచిది అనేది కస్టమర్ కి సరైన గైడెన్స్ ఇచ్చి వాళ్ళ బడ్జెట్ ని నేను మేనేజ్ చేయాలని నా కోరిక. రైట్. మీ బడ్జెట్ ఎంతో చెప్పండి సార్, ఇంకా మిగతా అన్ని సజెస్ట్ చేస్తారు. అది కూడా కరెక్టే కదా సార్? అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు ఒకవేళ ఇంటీరియర్స్ కానీ మీకు ఒకవేళ 10 లక్షలు అయితే ఇక్కడికి వస్తే మీకు 5-6 లక్షల్లో అయిపోద్ది. కరెక్టా సార్? ఒకవేళ బడ్జెట్ లో చేయాలి అనుకుంటే మిగతా ఇవన్నీ కార్పెంటర్ కి ఇచ్చుకొని మీరు పనులు మీరు చేయించుకోవచ్చు. ఆ కార్పెంటర్ కూడా కావాలంటే సార్ వాళ్ళు హెల్ప్ చేస్తారు, సజెస్ట్ చేస్తుంటారు. అండ్ డిజైన్స్ హెల్ప్ చేయాలంటే సారే ఆర్కిటెక్ట్ అండ్ సారే ఇంటీరియర్ డిజైనర్ కూడా. సో అసలు మీకు చాలా పనులు ఇక్కడే అయిపోతుంటాయి. మీరు కొంతమంది ఏమనుకోవద్దు, కొన్ని మార్వాడి షాప్స్ బయట వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది వేరుంటది, మనం చెప్పేది వేరుంటది. ఒక తెలుగు కమ్యూనిటీలో సార్ కొన్ని ఏళ్ళగా ఇదే ఫీల్డ్ లో ఉన్నారు, అర్థం చేసుకున్నారు సబ్జెక్ట్ ని. అండ్ మాకు ఈ రోజు కొన్ని లామినేట్స్ కానీ కొన్ని ఇవి అవి చూపియండి సార్. తప్పకుండా సార్. ఇవి మనకి రాఫ్టర్స్. సో నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే ఈ రాఫ్టర్స్ అనేది మనకి జనరల్ గా ఎక్కువగా ప్రీమియం లుక్ అనేది తీసుకొస్తుంది అనమాట. సో ఇవనేది మార్కెట్ లో చాలా కాస్ట్లీగా ఉంటాయి అనమాట. ఎందుకంటే కస్టమర్స్ అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు కానీ ఏదైనా కూడా మనకి ఈ రాఫ్టర్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. సో మనం ఏంటంటే మనకి వచ్చిన ప్రైజెస్ మీద ఒక జస్ట్ 1-2% మార్జిన్ మీద ఈ రాఫ్టర్స్ అనేది ప్రొవైడ్ చేసేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఎంత ఇట్లాంటి ప్రైజెస్ గురించి భయపడకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇల్లు హ్యాపీగా ప్రీమియం గా సెగ్మెంట్ గా డిజైన్ చేసుకోవచ్చు. సో మన దగ్గర ఏంటంటే బడ్జెట్ కి భయపడాల్సిన అవసరమే లేదు. అర్థమైంది కదా? మీరు వెరైటీస్ చూడండి, చాలా ఉన్నాయి. వీటిల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే కొన్ని గంటలు అవుతాయి. సార్ మీ దగ్గర ఎన్ని మోడల్స్ ఉంటాయి? సార్ మన దగ్గర మీకు ఆల్మోస్ట్ 1000+ మోడల్ రాఫ్టర్స్ ఉంటాయి. సో దీంట్లో సైజెస్ అవైలబుల్ ఉన్నాయి, మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి, షార్ట్ గ్రూ, వైడ్ గ్రూ అన్ని ప్రతిదీ ఇంకా లేదనేది లేకుండా రాఫ్టర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఓకే, గుడ్.
అండ్ మీకు పక్కనే ఇంకొక సార్ది జస్ట్ చేసింది చూపిస్తాను నేను, సో దట్ మీకు ఓన్లీ అబ్బా నాకు ఇవే చూపిస్తున్నారా అనకుండా. అండ్ ఇప్పుడు కొన్ని ప్లైవుడ్స్ కూడా చూపిస్తాను సార్. కొన్ని ప్లైవుడ్ అవి చూపియండి, అసలు ఎలా ఉంటుంది, క్వాలిటీ ఏంటి, డిఫరెన్సియేషన్ ఏంటి, మధ్యలో చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు క్లియర్ గా సెలెక్ట్ ఎలా చేసుకోవాలో చెప్తారు. సార్ ఇప్పుడు మనకి ప్లైవుడ్ అనేది కోర్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి ఏంటంటే BWP, BWR అని చెప్పేసి చాలా మోడల్స్ అయితే ఉంటాయి. సో BWP అనేది కంప్లీట్ గా బాయిలింగ్ వాటర్ ప్రూఫ్, BWR అనేది ఏంటంటే కంప్లీట్ గా బాయిలింగ్ వాటర్ రెసిస్టెంట్. సో ఇక్కడ చిన్న సింపుల్ లాజిక్ ఏంటంటే ఎక్కడైతే మనకు BWP అంటే ఏంటి, ఎక్కువగా బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ అంటే ఎక్కువగా వాటర్ యూస్ చేసే ఏరియాస్ లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ప్లేసెస్ లో BWR అనేది ఏంటంటే బాయిలింగ్ వాటర్ రెసిస్టెంట్. ఎక్కడైతే వాటర్ యూసేజ్ చాలా తక్కువ ఉంటుందో, వాళ్ళకి అవసరం లేదో అలాంటి ప్లేసెస్ లో మనం BWR అనేది చాలు. దీనికి దగ్గరగా 30 to 40 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ తేడా వస్తుంది. సో అందుకోసమనే ఈ బడ్జెట్ అనేది మెయిన్ బడ్జెట్ ని ప్లాన్ చేసుకునే చాలా ఇంపార్టెంట్. సో మనం అన్ని చోట ఇప్పుడు మనం ఏంటంటే అనవసరంగా పానిక్ అయ్యి మొత్తం ఇల్లంతా BWP వాడినా వేస్ట్. దానికైతే కనుక ఏ మీనింగ్ లేదు. అర్థమైంది కదా మీకు. సో కొన్ని కుక్కర్ అంటే సార్ కొన్ని కుక్కర్ లో పెట్టి చూస్తారు కదా. అవునండి. అదేంటి సార్ అది? సార్ యాక్చువల్లీ ఇదే ప్లైవుడ్. ఇదేంటంటే మనకి ప్లై అనేది కుక్కర్ లో 100 విజిల్స్ మనం స్టీమ్ చేసినా కూడా ప్లై అనేది దీనికి ఏవి డ్యామేజ్ కాదనేది కంపెనీ చేస్తుంది. కంపెనీ ఛాలెంజ్. సో మీకు ఆ కంపెనీ వాళ్ళది నేను మీకు వీడియో సో ఆ కంపెనీ వీడియో మీరు చూసినా కూడా మీరు ఆ టెస్ట్ లన్నీ కూడా మీరు చూడొచ్చు. ఓకే. సో మనం ఉండేది అంటే హైదరాబాద్ లో ఉంటే ఒక వాతావరణం, ఆంధ్రాలో ఉంటే ఒక వాతావరణం, లేదు కాశ్మీర్ లో ఉంటే ఒక వాతావరణం. సో సార్ అది చెప్పేది దేనికి. ఇప్పుడు సపోజ్ మీ కార్పెంటర్ ఇది సజెస్ట్ చేశాడు అనుకుందాం, అప్పుడు మీకు డబల్ ద రేట్ అయిపోయింది. కానీ తెలివితో ఇది సజెస్ట్ చేస్తే కరెక్ట్ ప్లేస్ లో డబ్బులు ఆదా చేసుకోవచ్చు. సో అదనమాట మీకు ఇక్కడ బెనిఫిట్స్. సో ఇలా ఇన్ని రకాలు ఉన్నాయి కదా. సో ఇదనమాట. సో కొన్ని వీడియోలో కొన్ని చెప్తున్నాను, మిగతా అన్ని మీరే ఇక్కడికి వచ్చి వాకింగ్ చేయొచ్చు. అండ్ హాయ్ అని పెడితే లొకేషన్ పంపించేస్తారు. అది బెస్ట్ ఫెసిలిటీ. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్ని ప్లైవుడ్ రేట్స్ అడుగుదాం. సార్ మాకు కొన్ని ప్లైవుడ్స్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎంత? సార్ మనకి ప్లైవుడ్ లో మనకి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసరికి మీకు 54 రూపీస్ కి కమర్షియల్ ప్లై ఇచ్చేస్తారు. తర్వాత మనకి ఆల్టర్నేట్ ప్లై, గర్జన్ ప్లై, 100% గర్జన్, 13 ప్లై, 15 ప్లై, చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. ఓకే. మనకి ఏంటంటే మనకి ఈ ప్లైవుడ్ అనేది మనం 76 రూపీస్ కి ఇస్తున్నాం సార్. ఓకే. దీనికి ఉన్న ఇవేంటంటే 25 years మేమే సర్టిఫికేట్ వారంటీ ఇస్తున్నాం. అలాగే ప్లైవుడ్ కూడా మీకు 52 kgs వెయిట్ ఉంటది అనమాట. జనరల్ గా ఇవి ఇంత క్వాలిటీ వెయిట్ ఉన్న ప్లైవుడ్ మనకి ఆల్మోస్ట్ బ్రాండ్స్ లో అయితే 160, 170 రూపీస్ పైనే ఉంటుంది. సో మనం ఈ ప్లైవుడ్ ని మనం 76 రూపీస్ కి సేల్ చేస్తున్నాం. ఓకే. మీరు ఇలా రేట్ చెప్తే వాళ్ళు అపోనెంట్ వాళ్ళు ఇంకా తగ్గించి అమ్మరా? ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళే బెస్ట్. వాళ్ళు ఇవ్వగలనా ఇప్పటి వరకు ఇవ్వలేదు. బట్ నేను ఎందుకు ఇస్తున్నానంటే కస్టమర్ కి ది బెస్ట్ ఇవ్వాలని. రైట్. సో నేను స్టార్ట్ చేయడమే లోయెస్ట్ బడ్జెట్స్ తోనే స్టార్ట్ చేశాను. సో అర్థమైంది కదా, కార్తికేయ ప్లైవుడ్ అంటే ట్రస్ట్ అండి. మేము మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, నాతో పాటు రండి. ఇప్పుడు చెప్తాను మీకు అసలు ఎంత ధైర్యము సార్, కమాండ్ ఏంటో మీకు చూపిస్తా. ఇది ఒక చిన్న గల్లీ గమనించండి సార్. ఇది ఏం ఏరియా? ఇది బాచుపల్లి సాయన్ రోడ్. రైట్. బాచుపల్లి మెయిన్ రోడ్ మీద లేము, ఇక్కడ పక్కకున్నాము. బట్ సార్ ఎంత సేల్స్ చేస్తారంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ లో సారే ఎక్కువ ట్రిప్స్ కి వెళ్ళింది. అంటే కంపెనీస్ వాళ్ళు ఆ టికెట్స్ ఇచ్చి పంపిస్తారంటే కస్టమర్స్ ఫీడ్బ్యాక్ వల్లే ఉంటది కదా. అవునండి. ఉత్తిగా సారే కొనుక్కొని టికెట్ వాళ్ళు కంపెనీ మెప్పు అయితే పొందలేరు కదా. సో ఇదన్నమాట నమ్మకం. ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటే చిన్న గల్లీకి అయినా సరే కస్టమర్ వాకింగ్ అనేది జరుగుతుంది. మీకు దాని గురించి చెప్తాను, అక్కడ పని అవబోతుంది. దీని లోపల నేను కొన్ని మీకు చిన్నవి ఉన్నాయి, అవన్నీ చూపించేస్తాను రండి. సో ఇప్పుడు వచ్చేసి మనము సార్ వీటిని ఏమంటారు సార్? ఇవి వచ్చేసరికి మనకి హ్యాండిల్స్ అండి. ఓకే. ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పండి. మన దగ్గర డిస్ప్లేలో అయితే కనుక ఆల్మోస్ట్ 500+ మోడల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి నాబ్స్, స్లైడింగ్ హ్యాండిల్స్, తర్వాత క్యాబినెట్ హ్యాండిల్స్ అన్ని సెపరేట్ గా సెగ్రిగేట్ చేసి. ఓకే. సో ఇవన్నీ వచ్చేసరికి మీకు నాబ్స్ అనమాట. రైట్. ఇవి వచ్చేసరికి మీకు నాబ్స్, అవి కూడా నాబ్సే. ఇవి వచ్చేసరికి మనకి స్లైడింగ్ హ్యాండిల్స్. ఈ పైన ఇవన్నీ కూడా మనకి క్యాబినెట్ హ్యాండిల్స్ అన్నమాట. రైట్. ఇక్కడ చూసారు కదా మీరు, ఇవన్నీ జస్ట్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఒక షోరూమ్ లో పెట్టేసి ఇక్కడ పాయింట్ ఏంటంటే సోక్ గా చేసేసి అది ఇది చేసి మిమ్మల్ని బ్లఫ్ చేయొచ్చు. బట్ అక్కడ ఎక్కడ ఏం చేయలేదు. జస్ట్ మీకు మెటీరియల్ కావాలి, మీ ఫోటో చూపించినా సరే, లేదు ఇక్కడ ఉన్న వాటిలో సెలెక్ట్ చేసుకున్న బడ్జెట్ లో నీట్ గా అయిపోతుంది. అండ్ మీరు బయట చూసేసి అమ్మ ఇది అనేసి రేట్ కాడ పంబులు అవుతారు. అదొక్కటి గమనించుకోండి. అండ్ వీటి గురించి చెప్పండి సార్. సార్ ఇవి లామినేట్స్. ఇవి కస్టమర్స్ యాక్చువల్ డెలివరీ ఇచ్చేదన్నమాట. ఓకే. యాక్చువల్ గా
ఇవన్నీ కూడా మనకి ఏంటంటే హార్డ్వేర్ కంప్లీట్ గా మీకు హార్డ్వేర్ సెగ్మెంట్ లో ఉంటాయి. ఓకే. అండ్ ఇవన్నీ కూడా మీకు డ్రా ఛానల్స్, మీరు అనుకున్న సాఫ్ట్ క్లోజ్, మనకి సాఫ్ట్ క్లోజ్ హింజెస్ ఉంటాయి కదా, స్లోగా క్లోజ్ రైట్, ఆ సెగ్మెంట్ హార్డ్వేర్ అంతా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇవి మా దగ్గర నెయిల్స్, స్క్రూస్ మా దగ్గర ఇవి కూడా అవైలబుల్. అండ్ మీరు గమనించవచ్చు ప్రతిదీ దొరికేస్తుంది మీకు. ఈ నెయిల్స్ కావాలన్నా కూడా బడ్జెట్ లోనే అన్ని వచ్చేస్తాయి. సో ఇది ఒక్కటి మైండ్ లో అండ్ పెట్టుకోండి. ఇంకోటి సార్, ఈ స్క్రూస్ ఉన్నాయి కదా, యాక్చువల్ గా ఇవి చాలా అంటే వుడ్ వర్క్ లో ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని వల్లే కార్పెంటర్ కూడా ప్రాబ్లం ఫేస్ చేసేది. జనరల్ గా ఏంటంటే దీంట్లో క్వాలిటీ తక్కువ ఉన్న మెటీరియల్ ఏదైనా యూస్ చేస్తే ఈ హెడ్స్ అనేవి ఇరిగిపోతా ఉంటాయి. సో కార్పెంటర్ వర్క్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకోటి అంటే ఫినిషింగ్ కూడా దీంతోనే మెయింటైన్ అవుతుంది. అవును, మనకి ఒక ప్లైవుడ్ ని జాయిన్ చేసేదే ఇది. సో హార్డ్వేర్ కూడా ప్రతిదీ క్వాలిటీగానే ఉండాలి. సో నేను కార్తికేయ ప్లైవుడ్ లో కొద్దిగా మచ్చుగానే చూపించాను, మీకు కావాల్సినన్ని దొరికేస్తాయి. జస్ట్ మీరు ఇంటీరియర్స్ అనే వర్డ్ మీ మైండ్ లోకి వస్తే కార్తికేయ ప్లైవుడ్ వాళ్ళని సంప్రదించండి. సంప్రదించడమే కాదు, డబ్బులు ఆదా చేసుకోండి. ఆ డబ్బులతోటి నెక్స్ట్ ఏదైనా పని చేసుకోండి. అంతేగాని మనం కట్టేస్తున్నాము, లావిష్ గా ఖర్చు పెట్టేద్దాము అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. అండ్ తెలుగు టీటాక్స్ కానీ లేదా సర్ వాళ్ళు కానీ ఎప్పుడు అనుకోలేదు కూడా. కస్టమర్స్ డబ్బులు చాలా కష్టపడి వస్తాయి కాబట్టి ఇలా గమ్స్ కానీ ప్రతి దాని మీద మీకు డిస్కౌంట్ ఏదో వస్తుంది. అండ్ అది తెలుసుకోండి. ఇప్పుడు నేను మీకు సర్ దగ్గర ఎన్ని క్యాటలాగ్స్ ఉంటాయి అవన్నీ చూపిస్తాను. నాకు కొద్దిగా దగ్గు జలుబు ఉంది, దగ్గినప్పుడు మాత్రం మీరు ఏమనుకోవద్దు. ఇదిగోండి చూడండి, మీ కళ్ళ ముందే కస్టమర్ డెలివరీ కూడా వెళ్ళిపోతుంది. అదిగోండి అలా స్లిప్ వస్తుంది. అండ్ ఇవి వచ్చేసి ఏం వెళ్తున్నాయి సార్? లామినేట్స్ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఎక్కడో వెళ్ళిపోతాయి. సిటీలో మేజర్ పీపుల్ సార్ దగ్గర తీసుకుంటారు. అండ్ మీకు ఇప్పుడు ఇది చూపిస్తాను రండి. సార్ మెయిన్ ఆఫీస్, ఇంకా గ్లాస్ పని అన్ని అవుతున్నాయి. ఇప్పుడు మీకు ఇక్కడికి రాగానే ఇదిగోండి ఇలా వస్తాయి. సార్ ఇవన్నీ చూపియండి, చెప్పండి మాకు. సార్ ఇవన్నీ మనకి లామినేట్స్. ఇవి ఇప్పుడు యాక్చువల్ గా మనకి స్టోర్ లో కస్టమర్ కన్వీనియంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఇక్కడ సెలెక్షన్ చేసుకోవడానికి వాటికి మనం నీట్ గా సెట్టింగ్ చేసి సోఫా మన దగ్గర ఏదైతే బెస్ట్ క్యాటలాగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఇవన్నీ మీకు ఏంటంటే లామినేట్స్. ఒకసారి చూపించండి సార్, లామినేట్స్ గురించి కూడా చెప్పండి. సో ఇవి వచ్చేసరికి మనకి లామినేట్స్ అంటే 1mm లామినేట్స్. ఇవి ఏంటంటే మనకి కస్టమర్ కి డిజైన్ పరంగా వాళ్ళ టేస్ట్ పరంగా కూడా వాళ్ళ లామినేట్స్ అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు. దీంట్లో గ్లాసీ టెక్స్చర్స్, తర్వాత SF టెక్స్చర్స్, అలాగే డిజిటల్ టెక్స్చర్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. సో మన దగ్గర ఇట్లాంటి మోడల్స్ చాలా ఉన్నాయి. రైట్. సో ఇవి కూడా చూసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు డెలివరీ చేస్తారు. ఒకసారి చూడండి సార్ ఆఫీస్ ఎంత బాగా జరుగుతుందో. ఇదంతా బడ్జెట్ లో చేశారు. మామూలుగా ఇదైతే ఒక 5 లక్షలు 10 లక్షలు అయింది అనుకోండి. సార్ ఎంతలో చేశారు ఇప్పుడు చెప్పండి సార్. ఇది నాకు మొత్తం కలిపి 1.5 lakh. 1.5 lakh. అది అర్థమైపోయిందా? ఇంకా అక్కడే గేమ్ చేంజింగ్ అండి. సో అర్థం చేసుకోండి, నేను ఏదైనా చెప్పానా ఒక 50,000 1,00,000 2 లక్షలు మిగిలించుకుంటే తెలుస్తుంది మజా ఏంటి అనేది. సార్ ఇదే మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. సో నేనేం చేశానంటే నేనేమి క్వాలిటీ తగ్గించుకోలేదు, అలాంటి డిజైన్ లో కాంప్రమైజ్ అవ్వలేదు. ఏది ఎక్కడ ఏ థిక్నెస్ ఎక్కడ వాడాలి, ఏ క్వాలిటీ ఎక్కడ వాడాలో దాన్ని అప్లై చేశాను. సో నాకు బెస్ట్ అవుట్పుట్ విత్ బడ్జెట్ లో వచ్చింది. అండ్ ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మాలాగే మీలాగా సార్ లాగా ఇప్పుడు సపోజ్ ఇది రెంటెడ్ ప్రాపర్టీ, దీంట్లో ఒక 10 ఏళ్ళు ఉండేది పెట్టి వేస్ట్. ఎందుకంటే 2 ఏళ్లలోనే మన గ్రోత్ ఇక్కడ దాకా వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉంటాం? కరెక్ట్ కదా? సో ఇలా ఆలోచించండి. మీరు కానీ రెంటెడ్ ఆఫీస్ ప్రాపర్టీస్ కి ఇంటీరియర్స్ చేయించేటప్పుడు 2 years 5 years 6 years అని ఎవరు చెప్పరు. 20 ఏళ్ళు వేసేసి బిల్ వేస్తాడు. అది ఏం లాభం? మనకి అవసరమే లేదు. అండ్ ఇలాంటివి సార్ వాళ్ళు సజెషన్స్ ఇస్తారు, ఎక్కడ ఏది వాడాలి, ఎక్కడ ఏది తగ్గించుకోవాలో. ఇలాంటి ఎస్పెషల్లీ బిజినెస్ పెట్టే వాళ్ళు ఈ వీడియో చూడాల్సిందే. ఇంటీరియర్స్ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు తగ్గించుకోండి. సార్ ఒకసారి మీరు ఆ చైర్లో కూర్చోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మీకు కొన్ని మీ ముందు ఉన్నవి ఇగోండి, ఇలా ప్లైవుడ్స్ అన్నీ ఉంటాయి సార్ దగ్గర, ఇలా ఉంటాయి. ఇవన్నీ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. సార్ చూపించచ్చు కదా అవన్నీ మనం? తప్పకుండా సార్ చూపించచ్చు. ఓకే, ఇవన్నీ బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయి. బ్రాండెడ్ లేదనుకోవద్దు మీరు. సార్ మన దగ్గర ఆల్ బ్రాండ్స్లో ఏమేమి ఉంటాయి? సార్ మన దగ్గర ఇప్పుడు ఏదైతే మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్నాయో సియామ్ ప్లై కానీ, మనకి సెంచరీ, గ్రీన్ ప్లై, ఆస్టిన్, తర్వాత క్రిదా, ఈ ప్లైవుడ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. వనం ప్లై కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు మెయిన్ థింగ్ ఇప్పటిదాకా కస్టమర్స్ గురించి చెప్పాను. కార్పెంటర్స్ ఎంత ఆదా చేసుకోవచ్చు, ఏం చేయొచ్చు ఇక్కడికి వస్తే. ఫస్ట్ థింగ్ ఇక్కడ క్రెడిట్ అనేది ఇవ్వరు, అదొకటి మైండ్ లో పెట్టుకోండి. సార్ కార్పెంటర్ ఇక్కడికి వస్తే ఏం లాభాలు పొందుతాడు? సార్ కార్పెంటర్ అయినా ఓనర్ అయినా ఎవరైనా సరే వాళ్ళకి మేజర్
మేజర్ గా ఏంటంటే అంటే ప్రాజెక్ట్ బేస్ గా చేసే వాళ్ళు ఎవరికైనా వాళ్ళకి మేజర్ గా చూసుకునేది ప్రాఫిట్ మిగలటం. సో నేను క్రెడిట్స్ ఇవ్వడం కానీ ఇది కానీ అనేది నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే నేను బెస్ట్ ప్రైస్ ఇచ్చేది ఎందుకంటే క్యాష్ అండ్ క్యారీ మీద మనం బెస్ట్ ప్రైజెస్ ఇస్తాం. మనం ఏంటంటే దీంట్లో తక్కువ బడ్జెట్ లో కానీ తక్కువ ప్రైజెస్ లో మీకు ప్లైవుడ్ అనేది బెస్ట్ గా ఇచ్చేసినప్పుడు మీకు ఏంటంటే ప్రాఫిట్ నా తరపున మీకు ఒక 15-20% ఎక్స్ట్రానే మిగులుతుంది. రైట్. సో అది నా ఛాలెంజ్. రైట్. ఇప్పుడు ఆర్కిటెక్ట్స్ వాళ్ళకి ఏం మెసేజ్ సార్? ఆర్కిటెక్ట్స్ అనేవాళ్ళు జనరల్ గా ఇప్పుడు నేను ఆర్కిటెక్టే. సో నేను జనరల్ గా నేను ఆర్కిటెక్ట్ కాబట్టి నా పొజిషన్ లో ఉంటే నేనే చూస్తానంటే ఒక ఫ్రెష్ లుక్ ఒక కస్టమర్ కి థీమ్ బేస్డ్ గా డిజైన్ చేసేది ఆర్కిటెక్ట్ మాత్రమే చేయగలరు. సో అలాంటి వాళ్ళ కోసమే నేను సపరేట్ గా మనం కలెక్షన్స్ అనేది అట్లా పెట్టారు. కలెక్షన్స్ కూడా పెట్టారు. అర్థమైంది కదా. సో ఫస్ట్ కస్టమర్స్ ఆర్కిటెక్ట్, లేదా మీ దగ్గర కార్పెంటర్ ఉంటే కార్పెంటర్ పట్టుకొని రండి, అండ్ లేదా మీ దగ్గర ఆర్కిటెక్ట్ ఉంటే ఆర్కిటెక్ట్ రండి. సరే వాళ్ళు ఎవ్వరు లేరు, నాకు ఈ వీడియో చూశాను, ఇల్లు కట్టుకుంటున్నాను, నాకే ఐడియా ఉంది అనుకుంటే డైరెక్ట్ గా వాకిన్ అవ్వండి. ఇక్కడ కనపడే నెంబర్స్ కాల్ చేసి హాయ్ అని పెడితే వాట్సాప్ లొకేషన్ పంపిస్తారు. యాడ్ మీరు 5 లక్షలు అనుకోని మీ బడ్జెట్ అనుకుంటే మీకు ఇక్కడ 3-4 లక్షల్లోనే అయిపోతుంది. ఇది మాత్రం పక్కా గ్యారంటీడ్. సో ఈ వీడియోలో ఏ డౌట్స్ ఉన్నా సరే సార్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకసారి చెప్తారా? మన పేజ్ వచ్చేసరికి మీకు శ్రీ కార్తికేయ ప్లై అనుకోవటంగానే మనది వెరిఫైడ్ టిక్ మార్క్ తో ఉంటదండి. సో అది మన పేజ్ వచ్చేసరికి మన పేజ్ లో మీకు రోజు ఇంటీరియర్ సంబంధించిన నాలెడ్జ్ వీడియోస్ కానీ మా దగ్గర వచ్చిన కొత్త ప్రొడక్ట్ అప్డేట్స్ కానీ ప్రతిదీ కూడా ఇన్స్టాగ్రామ్ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, తెలుగు టీ టాక్స్ ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది సార్. వాళ్ళకి చాలా మందిని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్నాకే ఈ వర్క్స్ అనేవి చేస్తుంటాము. ఏదో బ్లైండ్ గా బ్లంట్ గా చేయము. మీరు వచ్చి వెరిఫై చేసి కామెంట్ చేయండి. అప్పుడే మీకు కుసుమన్న కానీ తెలుగు టీ టాక్స్ టీమ్ కానీ ఎంత యాక్యురేట్ గా పనిచేసింది అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సార్ కస్టమర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారో, ఫ్లాట్ కొనుక్కుంటారో, ఒక ఇంటీరియర్స్ చేయించుకునే ముందు మీరు చాలా వరకు ఎంక్వైరీ చేయాలి. చేయటం మీ బాధ్యత, అలాగే చేయాల్సిందే. అలాగే నన్ను కూడా ఒకసారి నా దగ్గర కూడా ఒకసారి కొటేషన్ తీసుకోండి. ఒకసారి నన్ను వాళ్ళని కంపేర్ చేయండి, మీ ప్రైస్ కంపేర్ చేయండి, క్వాలిటీ కంపేర్ చేసిన తర్వాత జాగ్రత్తగా పర్చేస్ చేయండి. సూపర్. సో అర్థమైపోయింది కదా. ఇప్పుడు నేను మంచిగా ఈ వీడియోని మీకు తెలుగు టీటాక్స్ పేజ్ లో పెడతాను. వీలైనంత మందికి షేర్ చేయండి. మీకు కానీ అవసరం లేదు అనుకుంటే ఇల్లు కట్టుకునే మీ ఫ్రెండ్ కో, భార్యకో, తమ్ముడు భార్యకో, చెల్లికో అందరికి షేర్ చేయడం వల్ల మీరు ఒకరికి మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.